మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ మాసం 2026 మరి మకర రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రత్యేకంగా యోగాలు ఏమైనా వరించబోతున్నాయి మరి ఈ నెల? ఏం చెప్తారు వీళ్ళ గురించి? నకృష్య కుంభ రసస్య నాయక సూర్యనందన అంటే అర్థం, మకర కుంభ రాశులకి ఆధిపత్యాన్ని వహించిన భగవంతుడు సూర్యదేవుని యొక్క కుమారుడైన వంటి వాడు శని భగవానుడు. మకర రాశికి కుంభరాశికి అధిపతి. ఈయన ఎక్కడున్నాడు? సమతుల్యతమైనటువంటి స్థానమైన మీనరాశిలో ఉన్నాడు. సమతుల్యతమైన స్థానంలో మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో యోగదాయకమైన స్థితిని పొందుతున్నాడు. అంటే మకర రాశి వారి యొక్క విధానం ఏ రకంగా సాగుతుంది అంటే, సంపూర్ణమైన శుభదాయకమైన స్థానంలో మకర రాశి వారు ఉన్నారు. మకర రాశి వారు అనగానే మహా తెలివైన వాళ్ళు, మంచి జ్ఞాపక శక్తి కలిగిన వారు, ఎంతటి జటిలమైన సమస్యనైనా సరే ఈ మకర రాశిలో ఉన్నవారు ఎంత జటిలమైన సమస్యనైనా కూడా తృణప్రాయంగా దాన్ని చీల్చి చెండాడుకుని శుభదాయకమైన ఫలితాలు కొని తెచ్చుకునే అవకాశాలు కలిగించుకునే వ్యక్తులే ఈ మకర రాశి వారు. ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసములో అంటే శని భగవానుడు పెద్దవాడు, ఇక్కడ యమాగ్రజుడు, యముడికి అన్న, రవిపుత్రజం, యమాగ్రజం మనం చదువుకున్నాం. జ్యేష్ఠుడు, ఇది జ్యేష్ఠ మాసం. ఒకటి జరుగుతున్న మకర రాశి. మకరం అంటే ఏంటి? మొసలి, జలచరం. జలచరం నీటిలో ఉంటుంది. నీటిలో ఉన్నంతసేపు దాన్ని ఎదిరించే శక్తి ఏనుక్కూడలేదు, అంతర్పరచ ఉంటుంది, యోగదాయకమైనది. కాబట్టి ఈ మకర రాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ఈ మకర రాశి జాతకులందరికీ కూడా ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారు. ఈ మాసంలో ఉన్నతమైన స్థానం, అత్యధికమైన శుభదాయకం. చేసే వ్యాపారముల యందు అధికమైన లాభాలను పొందుతారు. వ్యవహారముల యందు అధికమైన విధంగా ఉంటారు. రాజకీయ నాయకులుగా ఉన్నవారు కూడా అత్యధికమైన లాభాలని పొందుతారన్నది నిస్సందేహంగా చెప్పచ్చు. రాజకీయ నాయకులకు బాగుంది, వ్యవసాయదారులకు బాగుంది, వ్యాపారదారులకు బాగుంది, ఉద్యోగదారులకు బాగుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఉద్యోగదారులకి ఉన్నతమైన స్థానాలు కలిగించేది కూడా ప్రమోషన్స్, ఇంకా స్థాయి పెంచే విధానంలో జరిగేది వస్తూ ఉంది ఈ యొక్క మాసంలో. ఇటువంటి శుభదాయకమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే నూతన వస్తు సముదాయాన్ని కొంటారన్నారు వీళ్ళు ఈ మాసంలో. నూతన వస్తు సముదాయం ఏంటి? ఆ సముదాయాలు, వస్తు సముదాయాలు వెహికల్స్ అవ్వచ్చు, వస్తువులు. నేను ఇల్లు పొలము అనలేదు, వస్తువులు అన్నాను. వస్తువులు అంటే బంగారం కొనవచ్చు. మోడీ గారు బంగారం కొనొద్దు అంటున్నాడు. ఏమో ఉంటుందా మీకు? బంగారం కొనొచ్చు, లేదంటే కార్లు కొనొచ్చు, ఇంకా ఏదో లగ్జరీ సామాన్లు కొనొచ్చు. నూతన వస్తు సముదాయాన్ని పెంపొందించుకుంటారు. కావాలి అనుకున్న దాన్ని సమకూర్చుకునే పరిస్థితి ఈ మాసంలో ఈ రాశి వారికి లాభిస్తూ ఉంది. అయితే ఉద్యోగ రంగం వారికి లాభదాయకమైన స్థితులు, ప్రమోషన్స్ వస్తాయని ఎలాగో చెప్పుకున్నాము. విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఆధిక్యతని పెంపొందించుకునే స్థితిగతులు పొందారు. వెలసి మకర రాశిలో ఉన్న వాళ్ళు ఈ మాసం ముందు అత్యధికమైన అదృష్టవంతులుగా చెప్పబడుతుంది. అదృష్టవంతులుగా చెప్పాలి. అంత చక్కని సముదాయాన్ని ఇది నడుస్తూ ఉంది మకర రాశి వారికి. ప్రతిదానికి ఈ మాటకి తిరుగులేని విధంగా ఉంటాయి. వీళ్ళు ఏ మాట చెప్పినా ఎతటి వాడు ఆలోచన, ఇలా చెప్పాడంటే ఏదో కారణం ఉంటాయో, వాడు చెప్పింది కరెక్టే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా వాడు తర్జన పని చేసుకుని నీకు ఓటేసిస్తున్నారు. గెలుపు పాటను పట్టిస్తున్నారు. గెలుపు పాట అంటారు దీన్ని. ఆ గెలుపు పాటల నుంచి ఎదరికి వెళ్తా ఉన్నారు. అన్నింతా కూడా శుభదాయకమైన ఫలితం ఉన్నది. వ్యతిరేక ఫలితం అన్నది కూడా ఇక్కడ ఉంది. మరి సానుకూల ఫలితంలో వచ్చినప్పుడు వ్యతిరేక ఫలితం కూడా వస్తుంది కదా. రెండాటికి సరిదిద్దుకోవాలని. వ్యతిరేక ఫలితాలు ఏమొస్తున్నాయంటే అనారోగ్యమైన స్థితి వస్తుంది. షుగర్, కీళ్ళకు సంబంధించినది,
కీళ్ళకు సంబంధించినది, ఎముకలు, కీళ్ళంటే ఎముకలకు సంబంధించిన మోకాళ్ళ సమస్యలు ఇటువంటివి, అలాగే కళ్ళకు సంబంధించినది, ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏ ఒక్క దీనికి పరిహార మార్గాన్ని సరిదిద్దుకోవాలి. ఈ యొక్క ఆరోగ్య సమస్య నుంచి వీళ్ళు సరిదిద్దుకోవాలి. అయితే ఇక్కడ ఈ మకర రాశి వారు 20వ తారీఖు దాటిన కాడి నుంచి, దీనికి నేను డేట్ చెప్పలేకపోతున్నాను, గతంలో అయితే డేట్లు చెప్పాం, ఇప్పుడు నేను డేట్ చెప్పలేదు, 20వ తారీఖు అంటున్నాను, లేదంటే 18వ తారీఖు అనుకోవచ్చు. 18వ తారీఖు దాటిన కాడి నుంచి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య కలిగి ఉన్నను నెగ్లెక్ట్ చేయకుండా ఔషధ సేవను తీసుకోవాలి. అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ సలహా తీసుకోవాలి, రమ్మని దాన్ని పరిహారం చేసుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న దాంట్లో ఏ రోగము ఉండలేదు, ఏమి ఉండలేదు, అప్పటికప్పుడు మరణం సంప్రాప్తం అవుతుంది. ఈ మకర రాశి వారికి, తులారాశి వారికి ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడాలి. ఈ మకర రాశిలో ఉన్నవాళ్ళు 18వ తారీఖు నుంచి, నేను 18 అంటే 2 రోజులు ముందు వేసుకోవడం మంచిది కదా, వేసుకుని జాగ్రత్త పడాలి ఎట్టి పరిస్థితుల్లో. అయితే ఇటువంటి పరిస్థితి ప్రభావం నుంచి బయటపడాలి అంటే మకర రాశి వారు ఏ పరిహారాన్ని చేస్తే లాభదాయకమైన విధానాన్ని పొందుతారు? ఇక్కడ చేయవలసింది ఈశ్వరనామాన్ని చెయ్యాలి. ఇక్కడి నుంచి అన్ని ఈశ్వరతత్వం వస్తుంది. ఈశ్వరతత్వం అభిషేకాలు కంపల్సరీ చేసుకోవాలి. సోమవారం అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, అలాగే ఒక 5 రకాల పళ్ళ రసాలతోటి అందులోని అభిషేకానికి వెళ్ళాలి. ఇది కాకుండా ఈ యొక్క మకర రాశి వారు ఒక శనివారం నాడు ఉదయాన్నే దీపదానం చేయాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినాయని అన్నాం కదా, అనారోగ్యమైన పరిస్థితులు వచ్చాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ బాగున్నప్పుడు ఇంత శుభదాయకమైన పరిస్థితి ఉంటే ఆ శుభదాయానికి సరిపడినటువంటి నష్టదాయకమైన పరిస్థితి కూడా భగవంతుడు కలగజేస్తున్నాడు కదా, దానికి మనం ఏదో పరిహారాన్ని వెతుక్కోవాలి కదా, ఆ పరిహారం దైవతత్వ విధానంగా కలిగి ఉండాలి కదా, దాని గురించి మనం దీపదానం చేయాలి. అయ్యా దీపదానం అంటే ఎలా చేయాలి? ఇది పెద్ద సమస్య అయిపోతుంది. దీపదానం అంటే ఎలా చేయాలి? దీపదానం అంటే ఒక ప్లేటు, ఓ ప్లాస్టిక్ ప్లేటు, ధర్మకోల ప్లేటు, ఆ ప్లేట్లో కొంచెం స్వయంపాకం అంటే బియ్యం, 2 అరటికాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక గుప్పుడు కందిపప్పు ముఖ్యం, కందిపప్పు గుప్పుడు, ఒక ప్రమిద, ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేయాలి, లేదంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె 2 శ్రేష్టమే. 2 ఒత్తులు వేసి ఆ ఒత్తులు వెలిగించి, ఆ తర్వాత దక్షిణ బట్టి ఒక గుమ్మడి పండుని పెట్టాలి. అందులో కూర గుమ్మడి పండు ఉంటుంది కదా, ఎంత అక్కరద్దు, ఎంత పండు అది అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టి మీ ఇష్టదైవానికి ప్రార్థించి, శని భగవాన్ని కూడా ప్రార్థించి, సూర్యదేవుడికి నమస్కరించి, సూర్యుడు కుమారుడు కదా, సూర్యదేవుడికి నమస్కరించి, మరి వీళ్ళందరూ కలిస్తేనే కదా ఈ యొక్క రోగాలకు సంబంధించిన విధానం మనం చెప్పిన కీళ్లకు నరమూలకు అని చెప్పాను, దానికి సంబంధించిన ఈయనే కదా రవి కూడా నమస్కారం చేసుకుని, సూర్య నమస్కారం చేసి, శనివారం నాడు ఒక బ్రాహ్మడికి ఈ దానాన్ని ప్లేట్తో సహా దీపాన్ని వెలుగుతుండగా ఇవ్వాలి. దీపదానం అంటారు. స్వయంపాకం ఉంటుంది, అందులోని ఎన్ని కందిపప్పు, మిరపకాయలు, అరటికాయలు, ఇటువంటివన్నీ కూడా ఇస్తే ఒకసారి చాలు. ప్రతిరోజు ఇచ్చేక్కర్లేదు. ఈ నెలలో ఉదయం 1 రోజు నాడు ఈ దానం చేసి, ఎన్ని సోమవారాలు వచ్చాయి అన్ని సోమవారాలు ఈశ్వరుడికి అభిషేకాన్ని చేపిస్తే ఈ యొక్క అపమృత్యు రోగ విధానాల్ని, అపరాధ విధానం ఉంటుంది రోగం అనేది ఊహించిన విధంగా అందరూ బాగానే ఉన్నాడు, అప్పుడు కూడా వచ్చేసింది. ఇటువంటివి తొలగి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుని ఈ యొక్క మకర రాశి వారు సుఖ సంతోషాలను పెంపొందించుకుంటారు. మంచి విశ్లేషణ అందించారు. రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందో. ధన్యవాదాలు. ఆయుష్మాన్.